నాగమ్మ తల్లి నమః. ఓం నాగమ్మ తల్లికి జై. భూమి మీద మానవులందరూ కూడా చల్లగా ఉండాలమ్మ తల్లి మాతాకి జై. ఓం నందీశ్వరి నమః. ఓం తల్లి మాతాకి జై. ఓం నమో నాగమ్మ తల్లి నమః. ఓం నాగమ్మ తల్లి నమః. తల్లి నమః. అమ్మ తల్లికి జై. మా తల్లి జై మాత. లోకంలో ఎలాంటి గ్రహ పీడలకు పాడి పంటలతో చల్లగా ఉండాలమ్మ. మానవులందరూ కూడా చల్లగా 1000 ఏళ్ళు పక్షులు ఉండాలమ్మ తల్లి మాతాకి జై. అమ్మలగన్నమ్మకి జై. అమ్మగన్నమ్మ తల్లికి జై మాత. జై తల్లి. ఓం నాగమ్మ తల్లి నమః. వస్తాయండి. ప్రతి ఒక్కరూ కూడా అందరూ కూడా మీరు పచ్చగా ఉండాలని, 1000 ఏళ్ళు చల్లగా ఉండాలని, పాడి పంటలతో కూడా ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని నేను ఈ నాగమ్మ తల్లిని, నేను పెట్టుకునే ఆ దేవత నాగమ్మ తల్లి, ఆ నాగు వీళ్ళ వంతు వీళ్ళు కూడా మీ కుటుంబం మీద ఎలాంటి దుష్టపీడ లేకుండా చేయాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ప్రతి ఒక్కరూ నా వీడియో చూడండి. నా వీడియో చూడండి, మీకు కొన్ని దరిద్రాలు పోయి శుభ సంకల్పాలు కలుగుతాయని నేను కోరుకుంటున్నాను. కాదండి ఏంటండి ఇలా జరుగుతుంది మాకు అన్నారనుకోండి, ఏదైనా ఉంటే నా వీడియో పట్ల నా ఫోన్ చేయండి, నేను వస్తాను. మీ సమస్య ఏంటో చూసి పెట్టి జాగ్రత్త చేసి వస్తాను. అలాగే ప్రతి ఒక్కరు నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. జై నాగు. జై నాగు. అలాగే నా మీద నమ్మకం ఉండి ఆ దైవశక్తిని నమ్మితేనే ఫోన్ చేయండి. అలాగే ఎందుకంటే నా కాడికి చాలామంది వచ్చారు. అయితే మొన్న ఒక చిన్న సన్నివేశం ఒకటి జరిగింది. ఏం జరిగిందంటే ఈ 15 సంవత్సరాల్లో నాకు ఒక అనుభూతి నేర్పారు. ఊరి పేరు చెప్పకూడదు. ఏమిటంటే, స్వామి మీరు ఇంత ఇదిగా చేస్తున్నారు, చాలా బాగానే ఉంది. నేను మిమ్మల్ని నమ్మాలంటే మీ కాడొచ్చి పూజ చేపించుకునే ఉంటారు చూసావా, వాళ్ళ వీడియో పెట్టమన్నారండి ఆమె గారు. నేనేం చెప్పానంటే, అలా సీక్రెట్గా చేయించుకుంటారండి అందరూ కూడా వచ్చి. ఇప్పుడు మీ ఇంటి పక్క వాళ్ళు మీకు చేయొచ్చు, మీరు శుభ్రపడే టైంలో వాళ్ళకి అర్థమైంది అనుకోండి, మళ్ళీ దానికి రిపీట్ అయింది కదా అని చెప్పా. ఒకటి స్వామి, మీ కాడ పూజ చేయించుకున్న వాళ్ళతో మా కుటుంబం చల్లగా ఉంది, మాకు ఆరోగ్య ఐశ్వర్యం ఉన్నామని చెప్పి మీరు చెప్పించండి అన్నారు. సరే సార్ అలా చేస్తానే అన్నా. అలాగే చూసారా, మానవులు నన్ను నమ్మపోయిన పర్వాలా, దేవతలు కూడా నమ్మట్లేండి బాబు, దేవుణ్ణి నమ్మటంలా. అందుకే ప్రళయాలు మూసుకుంటూ వచ్చేస్తున్నాయి. ఇదివరకు ఇలా ఉన్నాయి, ఇప్పుడు మూసుకుంటూ వచ్చేస్తున్నాయి. మూసుకుంటూ వచ్చేప్పటికి ఏమైంది, ఇంత స్థలంలో మానవులందరూ బతకలేము, జీవులన్నీ ఇలా అయిపోయింది. భ్రూ ప్రళయం అయిపోయి చూసావా, ఒక ముద్దే. మనం పుట్టినప్పుడు కూడా ఒక ముద్దే, ఒక మట్టి ముద్దే బ్రహ్మదేవుడు చేసేది. చూసారా, ఇలా వచ్చింది, అలా వికసించుకుపోద్ది. ఇంకో విషయం తెలుసా మీకు, పువ్వు చూసావా, పొద్దున పూట వికసించుద్ది, సాయంత్రానికి ముడుసుకుపోద్ది. అది మన జీవితం కూడా. వెలుగున్నంత వరకు ఆట, వెలుగు లేనంతవరకు మూట. చూసారా, ఆట మూట ఎలా ఉంది. ఇది వేదాంతం కాదు, ఒరిజినల్ సిద్ధాంతం. నాకు తెలిసిన గురూజీ ఇచ్చిన వాగ్దానం ఇది. అలాగే ప్రపంచం అంతా కూడా చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. జీవరాశులు, నోరు లేని పక్షులు, మానవులందరూ కూడా చల్లగా కోరుకున్నాను. అలాగే ప్రతి ఒక్క నా వీడియో షేర్ చేయండి, చూడండి. అసలు నా దగ్గర శక్తి ఉందో లేదో పరీక్షిస్తారా, వస్తాను మీ ఇంటికి, రమ్మంటారా? నేను వచ్చిన గడిలో ఆ 10 నిమిషాలు లేదా ఆ కొన్ని గడిలోనే ఎలా ఉంటుందో మీరే చెప్తారు నాకు. అర్థమైందా? అలాగే నేను ఇంత ఛాలెంజ్ అని ఎందుకు అంటున్నానంటే, ఏదో తొడగొడతాం కాదు. ఛాలెంజ్ అంటే నా దగ్గర దైవశక్తి, ఆ తల్లిని నమ్ముకున్నాను, ఆమె ఇచ్చే వరం వల్ల మీకు నేను గట్టిగా చెప్పగలుగుతున్నాను, ఎక్కడికైనా చేయగలుగుతాను. అలాగే ప్రతి ఒక్కరూ నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. మీ పిల్ల పాప చల్లగా కోరుకున్నాను. జై తల్లి. జై మా. ఓం నాగమ్మ తల్లి నమః. ఓం తల్లి నమః. నాగమ్మ తల్లి నమః. అమ్మ తల్లి మాతాకి జై. అమ్మలగన్నమ్మకి జై.
మమ్మగన్న మా తల్లికి జై మాత, జై నాగమ్మ తల్లి నమః. మళ్ళీ ఓం నాగమ్మ తల్లి నమః. ఓం తల్లి మాతాకి జై, అమ్మల కన్నమ్మకి జై. ఓం ఓం తల్లి మాత లోపలే. ఓం తల్లి జై మాత, జై తల్లి.